మొన్న టీవీ నైన్లో మన కేసీఆర్ గారు రజనీ గారితో ఒక క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఏం అడిగాడంటే బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయని 1 సీట్ ఆర్ నో సీట్ అన్నాడు. దానిపై మీ కామెంట్? అది ఆయన పార్టీ పరిస్థితి కోసం చెప్పింది అనుకుంటున్నాను. అంటే బీఆర్ఎస్కు ఈ టీఆర్ఎస్ నో సీటే వస్తుండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, మాజీ ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి, ఉద్యమకారుడు, ఏమాత్రం ప్రజల పల్సు తెలియకుండా నా మాట అన్నారంటారా? ప్రజల పల్సు మేము కూడా చూస్తున్నాము కదా. ఓకే, బీఆర్ఎస్కి ఎవరు కూడా ఓటేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళకి ప్రభుత్వం లేదు, దేశంలో వాళ్ళకి ఎంపీలు గెలిచి వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. వాళ్ళ క్యాడర్ కూడా మొత్తం డిస్టర్బ్లు ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళకు ఓటు పడే పరిస్థితి లేదు. ఓకే, ఇక్కడైనా థర్డ్ ప్లేస్లో ఉంటుంది బీఆర్ఎస్. ఈ రాష్ట్రంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. అందులో ప్రధానంగా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటాడు. రెండో ఇంజన్ ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ? నేను ఏమంటున్నా, వారి ఉద్దేశం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు తెలంగాణలో గెలుస్తుందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కుమ్ముకాటలు జరిగి ఖచ్చితంగా రాష్ట్రంలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని వాళ్ళు ఒక భావన. ఇండైరెక్ట్గా ఏమంటున్నారంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్తున్నారు. మేమేం కూలగొడతలేమో వాళ్ళే కూలగొచ్చుకుంటారని అంటున్నాం. మేము ఒకవేళ లేకున్నా మీరు కూలగొడతారు. అవసరం లేదు మాకు. మీరు కనీసం అవసరం లేదు. ఎందుకంటే మీరు సమర్థిస్తున్నారు. నేను వాళ్ళు చెప్పిందే చెప్తున్నా. నేను డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఒక ఇంకో ఇంజన్ ఎవరు వస్తుంది. నేను అంటే మీరు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీతోటి శత్రువుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ చెప్పేదినండి. మీరు ఆయన అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూలిపోతుంది, ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినా అప్పుడు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, డబుల్ ఇంజన్ సర్కార్ అనే వస్తుంది. అంతేగాని మీరు బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోరు. మాకు ఎవరితో అవసరం లేదు. వాళ్ళకి ఒక్క సీట్ రాదు ఎంపీ. వాళ్ళకు ఎంపీ ఎలక్షన్ లో 1 ఆర్ నో సీట్ ఓకే అన్నా. నేను ఏమంటున్నా అంటే రేపు పొద్దున అసెంబ్లీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ తర్వాత మాకు సొంతంగా వస్తుంది. వచ్చే పెను నేనేమంటా ఇవాళ 10 నుండి 11 సీట్ల మధ్యలో మేము గెలుస్తామంటున్నాం. 11 అంటే దాదాపుగా 70 స్థానాలు, 70 నుండి 77 స్థానాల మధ్యలో ఇలా ప్రజలు మాకు ఓటేస్తున్నారు. అంటే 60 సీట్లు ఉంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. మేము అంతకంటే ఎక్కువ సంఖ్య స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాము. ఓకే, ఖచ్చితంగా క్లియర్ మెజార్టీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. 5 ఏళ్ల తర్వాత గురించి కాదన్నా, ఎంపీ ఎలక్షన్ తర్వాత మార్పులు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూలిపోతే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి. కానీ అంటే మీరు ఏమంటున్నారంటే ఉంటే ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉండాలి ఈ దేశంలో, ఉండాల్సిన అవసరం లేదు. కూల్చుకుంటే దేశానికి స్వతంత్రం అనేది కేవలం అక్షర పాఠాలు చదువు కొద్ది ఇనాలి మేము చెప్తున్నది. ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా, వాళ్ళంతా వాళ్ళు కొట్లాడుకొని ప్రభుత్వాలు కూర్చుకుంటే మేమేం చేయాలి? వాళ్ళంతటా వాళ్ళు కొట్లాడుకోవడం వేరు, మీరెందుకు చెప్తున్నారు? ఇక్కడ వరకు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఎక్కడ నేను చెప్పేది ఏంటంటే మేము ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజాదరణ కొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినారో 3 నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు ఆ నాయకుని యొక్క ఏమంటారు అంత ఉండదు. అప్పుడు ఆ నాయకుని యొక్క నాయకత్వం అప్పుడు అంత స్థిరంగా ఉండదు అనేది మేము చెప్తున్నాం. అప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు అంతర్గత కుమ్ములాటలు వాళ్ళు ఏం చేస్తారో మనం కళ్ళారా చూస్తాం. ఇప్పుడు ఎందుకు దానికోసం చర్చ? మీరు మొత్తానికి ఏం చేస్తారంటే ఈ దేశంలో 1 కంట్రీ 1 పార్టీని తీసుకొస్తారన్నా, కానీ ప్రజలు తీసుకొస్తారన్నా. మేము దేశానికి స్వతంత్రం కూడా ఏమంటున్నాం, ప్రజలకు ఫ్రీడమ్ ఉంది. ఇది ప్రజాస్వామిక దేశం. ప్రజలు 400 సీట్లు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ ఓటేస్తే మీరేంకి అభ్యంతరం? ఎవరికేం అభ్యంతరం ఉండాలి? మాకేం అభ్యంతరం లేదు. 1 నేషన్ 1 పార్టీ అంటే 400 మాకే వచ్చినాక మిగతాకి ఏముని రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలని కూల్చడం అనేది ఇప్పుడు 400 సీట్లు ఉన్న అత్యధిక రాష్ట్రాలు మాకే ఉంటాయి కదా. వాళ్ళు బీజేపీ నాయకత్వాన్ని, బీజేపీ పరిపాలన చేసే విధానాన్ని ప్రజలు కోరుకుంటే మీరు నేను ఎవరు అడ్డు చెప్తాను? మాకు ఏంటంటే మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే మళ్ళీ బీఆర్ఎస్ తోటి చీకటి. మాకు బీఆర్ఎస్ అవసరం లేదు, కాంగ్రెస్ అవసరం లేదు. మేము మా సొంతంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. అంతే అంతే అన్న. ర్యాపిడ్ ఫైర్ అన్న, ఓ 10 మంది పేర్లు చెప్తాము, 1 వర్డ్ లో చెప్పాలి. నరేంద్ర మోడీ విశ్వనేత, అమిత్ షా చాణక్యుడు, రాజ్నాథ్ సింగ్ మంచి అడ్మినిస్ట్రేటర్, కిషన్ రెడ్డి అవినీతి మచ్చలేని నాయకుడు, నీతివంతమైన నాయకుడు, లక్ష్మణ్ జీ ఒక మేధావి, అన్ని సమగ్ర అవగాహన కలిగిన నాయకుడు, అన్ని విషయాల పట్ల సమగ్ర అవగాహన కలిగిన. బండి సంజయ్ అగ్రెసివ్. ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు ఎట్లుండాలని ఒక
దార్శనికత ఉన్న నాయకుడు. ధర్మపురి సంజయ్, ధర్మపురి అరవింద్, సారీ వాళ్ళ బ్రదర్ పేరు చెప్పిన ధర్మపురి అరవింద్ గారు. ధర్మపురి అరవింద్ వారు కూడా చాలా అగ్రెసివ్ నాయకుడు, చాలా విజన్ ఉన్న నాయకుడు. ఓకే, లాస్ట్ అన్న టైగర్ నరేంద్ర గారు, మా రోల్ మోడల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ మీ యొక్క విలువైన సమయాన్ని మాకు మా సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి కేటాయించినందుకు థ్యాంక్ యూ. మీకు భవిష్యత్తులో బీజేపీలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.